శ్రీశైలేశదయా పాత్రం శ్రీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాని తృణాయ మీనే అస్మద్గురోర్భగవతోశ్చ దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్పతంజలియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణుపరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోऽస్మి నిత్యం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణువన్ రామకథానాదం కో నయాతి పరాం గతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాసిం అశతీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. కన్యాభరణి సంజాతం వాసూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం శఠగోపమహం భజే. అస్మతు గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, సుందరకాండలో 30వ సభ్యులు సీతారాముల సంభాషణ. సీతాదేవి ప్రశ్న అయిపోయింది. కంటికి ఉన్న ప్రశ్న రాముడికి, రాముడు తన ఎలా ప్రవర్తిగా ఉన్నాడు, తన ఎందుకు ఉన్నటువంటి ప్రేమ అలాగే ఉంటాడు, మారిందా తగ్గిందా అని ధైర్యం ఉంటే ప్రేమ అవుతుంది, బలంగా ఉంటే ఎవరి వల్ల ప్రేమ కనుమరుగవుతుంది. ఆ విషయంలో నా రాముడు ఎలా ఉన్నాడు, ఆ విషయం తెలుసుకున్న తర్వాత నేను ముందుకు పెడతాను. కానీ రాముడి విషయం అన్ని సీతలు అడిగేది ఈ మాటలన్నీ చేతులు మొలిసి సీతమ్మతో మాట్లాడుతున్నాడు. అస్వామి రావాల్సిన స్వామి నారాయణ చేరుకుంటారా అసలు నీవు ఇక్కడ ఉన్నట్టు తెలియకుంటే ఎప్పుడో తీసుకునేవాడు. దీనిలో ఉన్నట్టు తెలియదు కాబట్టి రాముడు ఇంతగా అడిగాడు అని ఇస్తున్నాడు. తత్వాన్ని దాన్ని ఏ సామర్థ్యాలు నువ్వు ఇక్కడ ఉన్నావని రాముడు తెలియదు. అందువల్ల ఇందుకు తీసుకెళ్ళిగా నిన్ను రాముడు తీసుకుని రాలేదు. కృష్ణారాయణ అడిగే చెప్తున్నది ఏమి వినబడుతులేదు. నేను ఫోన్ లైన్ చాలా డిస్టర్బెన్స్ గా ఉందో తెలియట్లేదు. మొత్తం అంటే అది పదాలు అన్నింటినీ కట్ చేసినట్టుగా వస్తున్నాయి. అడియన్ మన్నించాలి, మరి ఎందుకలా వస్తుందో తెలియదు. ఒకసారి అడియన్
వాళ్ళ ఏమంటారు ఇయర్ ఫోన్స్ ఉందా? వైర్ ఫోన్స్ ఉన్నాయా అడిగా మీ దగ్గర? ఓకే, అదే మీ దగ్గర సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది అడిగాను. మరి ఇంటర్నెట్ ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేనట్టుందో ఏమో, అది బాగా సగం వచ్చి సగం అన్నట్టుగా వస్తుంది. ఇప్పుడు అట్లే వస్తుంది అడిగిన. అదే అంటే ఒకసారి ఫోన్ పెట్టేసి మళ్ళీ చేస్తాను నేను. ఒక్కోసారి పెట్టి మళ్ళీ చేస్తే బాగా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఫోన్ పెట్టేయండి, నేను మళ్ళీ చేస్తాను. నేను ఫోన్ పెట్టేయండి. అదే మీ మాట నాకు వినపడతలేదు అడిగిన, అందుకే అంటున్నాను. చేస్తున్నాను, మన్నించాలి. మళ్ళీ ఒకసారి మనం స్వామివారి కలుపుతున్నానండి, అందరూ లైన్లో ఉండండి. మళ్ళీ కలుపుతున్నాను స్వామివారిని. ఆ మాట మీకు కూడా అలాగే వినిపించవచ్చు, అందుకే కలుపుతున్నాను. లైన్లో ఉండండి. లైన్లో ఉండండి. నేను వినబడలేదు, మన్నించాలి. ఓకే, మంచిదే కానీ ఇప్పుడు వస్తున్నారా? మంచిగా వస్తున్నాడు, ఇప్పుడు బాగానే వస్తుంది. కానీ మొదలు పెడుతున్నాను. నీవు ఇక్కడ ఉన్నావని, లంకలో ఉన్నావని రాముడికి తెలియదు. అందువల్ల సతీదేవిని ఇంద్రుడు తీసుకొని వచ్చినట్టుగా నిన్ను రాముడు తీసుకొని రాలేదు. అంటే హిరణ్యకశిపుని కుమారుల్లో ఒకడు అనుకులాదుడు ఉన్నాడు. అనుకులాదుడు అని ఆ అనుకులాదుడు సతీదేవిని తీసుకొని వచ్చాడు. మళ్ళీ ఇంద్రుడు వెళ్ళి అతన్ని సంహరించి సతీదేవి మడిదాన్ని తీసుకొచ్చుకున్నాడు. అలా అనుకులాదుడు తీసుకొని పోయిన సతీదేవి ఇంద్రుడు తీసుకొని వచ్చినట్టుగా రావణుడు తీసుకొని వెళ్ళిన రాముడు తీసుకురాకపోవడానికి కారణం నీవు ఇక్కడ ఉన్నావని తెలియదు, అంతే తప్ప నీ మీద రాముడికి ప్రేమ లేక కాదు, అనురాగం లేక కాదు. మొదలు ఆ మాట చెప్పాడు. శృత్వైవచి వచోమహ్యం క్షిప్రవిశతి రాఘవ చముం ప్రకర్షన్ మహతీం హరియుక్ష గణ సంయుతాం. కాబట్టి శృత్వైవచి వచోమహ్యం, ఇప్పుడు నా మాట విన్న వెంటనే, నా మాటను రాముడు విన్న వెంటనే క్షిప్రమేక్షితి రాఘవ, రాముడు త్వరగా ఇక్కడికి వచ్చేస్తాడు. సీతమ్మ లంకలో ఉంది, రావణాసురుడు బంధించాడు, అశోకవనంలో ఉంది లంకలో, నేను వెళ్ళి చూశాను. అయ్యా మనం బయలుదేరదాం అనటం ఆలస్యం. బయలుదేరదామని కూడా కాదు, లంకలో సీతమ్మ ఉంది అన్న అనమాట వింటే చాలు, వెంటనే బయలుదేరుతాడు. క్షణకాలం కూడా ఆలస్యం చేయడు. క్షిప్రమేష్యతి రాఘవ, త్వరగా వస్తాడమ్మ రాముడు. చముం ప్రకర్షణ మహతీం, తను ఒక్కరు రాడు, గొప్ప సైన్యాన్ని తీసుకొని వస్తాడు. ఎక్కడుంది సైన్యం? అది హరియుక్షగణ సంకులం, వానరులు, అల్లూకములు, ఇలా వీరందరూ ఉన్నటువంటి సైన్యాన్ని తీసుకొని త్వరగా ఇక్కడికి వస్తాడు. ఇలాంటి అనుమానం లేదు. విష్టంభయిత్వా బాణౌఘై అక్షోభ్యం వరుణాలయం కరిష్యతి పురీం లంకాం కాకుస్థ శాంతరక్షసాం. అలాగే రాముడు ఇక్కడికి వచ్చి తమ బాణ సమూహములతో లంకను స్తంభింపజేస్తాడు. విష్టంభయిత్వ అంటే స్తంభిత్వ అన్నమాట. స్తంభింపజేసి అంటే లంకలు అరికడతాడు. అలాగే విష్టంభయిత్వ బాణౌఘై అక్షోభ్యం వరుణాలయం, దేన్ని
క్షోభింపశక్యము కాని రుణాలయం సముద్రాన్ని, సముద్రం ఉంది కదా, ఎలా దాటొస్తారు? నాకు ఎలా ముందరొస్తుంది, ఇక అడుగుతుంది హనుమంతుడి రాముడు ఎలా వస్తాడని. హనుమంతుడు ముందు సమాధానం చెప్తున్నాడు. బాణములతో సముద్రాన్ని స్తంభింపజేస్తాడు. అంటే సముద్రం మీద చేతువు బంధించి బయలుదేరి వస్తాడు. అక్షోభ్యం వరుణాలయం, క్షోభింపశక్యము కాని సముద్రాన్ని స్తంభింపజేసి తన బాణములతో స్తంభింపజేసి, అవసరమైతే బాణములతోనే చేతువు కట్టి కలిసిది పురీన్ లంకాం కాకుష్ట శాంతరక్షసాం, లంకకు వచ్చి రాముడు కాకుష్ఠుడు లంకాం శాంతరక్షసాంకరోతి, ఈ లంకను అంటే లంకలో ఉన్నటువంటి రాక్షసులందరినీ సంహరిస్తాడు. ఇక్కడ శాంతింపజేస్తాడు అంటే హింసింపజేసిన అర్థం. అంటే వసిస్తాడు, రాక్షసులందరినీ వసిస్తాడు, సముద్రాన్ని సంహింపజేస్తాడు, లంకకు వస్తాడు, లంకలో రాక్షసులందరినీ సంహరిస్తాడు. తత్ర యద్యంతరా మృత్యు ఈ దేవా సహాసురా మహాసురా హాస్యంతి పది రామస్య సతానపి వశిష్యతి. ఒకవేళ ఈ ప్రయత్నంలో రాముడికి అడ్డుగా మృత్యువు నిలిచిన, దేవతలు నిలబడ్డా, మహాసుర గొప్ప రాక్షసులు నిలబడ్డా, అంటే రావణాసుడికి సాయముగా ముందు రాముడికి అడ్డముగా వస్తే, సాక్షాత్తు మృత్యు వచ్చినా కానీ, దేవతలు వచ్చినా, రాక్షసులు వచ్చినా, మరొకరు వచ్చినా, సతానకి వశిష్యతి, రాముడు వారిని కూడా సంహరిస్తాడు. అంటే రాముడి పరాక్రమానికి, రాముడి తాటికి వీళ్ళెవరూ ఆగలేరు. మృత్యువునే వధిస్తాడంటే ఇంకా వేరే వాళ్ళు ఏమవుతారండి? ఆయన పరాక్రమం నాకు తెలుసు, అందుకే ఆ మాట చెప్తున్నాడు. సతానపి వశిష్యతి తవాదర్శన చేయనార్యే శోకేన పరితప్యతి నచరమలభతే రామ సింహాద్దైవద్విప. మనకు తవాదర్శన చేయనార్యే శోకేన పరిపూరిత, శోకేన పరిపూరిత ఒక పాఠం, పరిపూరిత ఒక పాఠం, పరితప్యతి ఒక పాఠం. ఇక్కడ 3 పాఠాలు ఉన్నాయి. అమ్మా తల్లి ఆర్యే కుజురాల తవ అదర్శన చేయన శోకేన పరిపూరిత, నిన్ను చూడనందువల్ల కలిగినటువంటి దుఃఖంతో నిండి ఉన్నాడు రాముడు. రాముడంతా దుఃఖమే. ఇప్పుడు రాముడి శరీరంలో, రాముడి మనస్సులో, రాముడి బుద్ధిలో ఇది వెళ్ళా దుఃఖమే ఉందమ్మా. ఆ దుఃఖానికి కారణం తవ అదర్శనజం, నిన్ను చూడనందువల్ల. నిరంతరం పక్క ఉండవలసిన నీవు ఎక్కడో ఉన్నావు. ఎవరో నిర్బంధించారు. ఎవరి కోపానికో, ఎవరి ద్వేషానికో మీరిద్దరూ బాధ్యులయ్యారు. అసలు నీవు పక్కన లేకుంటే రాముడు ఎలా ఉంటాడు? జీవుడు పక్కన లేకుంటే పరమాత్మ ఎలా ఉంటాడు? నిరంతరం జీవాత్మతో కలిసి ఉండటం లేదా పరమాత్మ లక్షణం. జీవాత్మతో సేవలు చేయించుకోవాలి, జీవుడు సేవ చేయాలి, స్వామి సేవను పొందాలి. సేవించదగిన జీవుడు మరి దగ్గర లేకుంటే ఎలా ఉంటుందండి? అందుకే తవ ఆదర్శన చేయన, నిన్ను చూడనందువల్ల చేయనటువంటి శోకంతో నిండిన వాడై నచర్మ రమతే రామ, రాముడు సుఖాన్ని సంతోషాన్ని వదలేకపోతున్నాడు. ఎలాగండు అంటే సింహార్థ ఇవద్విప, సింహము చేత పీడించబడిన ఏనుగు వరే. ఏనుగు ఎంత పెద్దదైనా చిన్న సింహంతో పీడించబడుతుంది. సింహాన్ని చూస్తేనే భయపడుతుంది, బాధపడుతుంది. అలాగే ఇక్కడ రామునికి సింహం అంటే శోకమే, దుఃఖమే. ఆ దుఃఖం కూడా తవ ఆదర్శన నిన్ను చూడనందువలనటువంటి, అంటే నీ వియోగమే. తల్లి నీ ఎడబాటు వల్లే రాముడు పూర్తిగా దుఃఖిస్తున్నాడు. ఎలాంటి సంతోషము, సుఖము అలాంటివి పొందటం లేదు. ఇదేదో నేను నీ ముందర చెప్తున్న మాట కాదు, చాలా స్పష్టంగా చెప్తున్నాను. మందరైన దేవి
చెప్పి మూలఫలేనచ మరయజ వింజేన మేరున దగ్ధురేనచ. ఒట్టు పెట్టుకుంటున్నాడు హనుమంతుడు. ఎదుటివారిని నమ్మనప్పుడు మనం ఒట్టు పెట్టుకుంటాం కదా, అది మనకు మామూలే కదా. అలాగే ఇక్కడ హనుమంతుడు దేనితో ఒట్టు? మీ మీద ఒట్టు, నా మీద ఒట్టు కాదు, మందరం మీద ఒట్టు, మలయం మీద ఒట్టు, వింజపర్వతం మీద ఒట్టు, మేరుపర్వతం మీద ఒట్టు, దర్జురం ఆ పక్కన ఉండే పర్వతం, మలయ పర్వతం దగ్గర ఉండేటువంటి మరొక చంద్రపర్వతం పేరు దర్జురం ఉంటారు. ఈ పర్వతాల మీద ఒట్టు. అలాగే చెప్పే మూల ఫలేనిక రాముడు తింటున్నటువంటి కందమూలాల మీద ఒట్టు. రాముడు ఉంటున్న పర్వతాల మీద ఒట్టు. పర్వతాలు ఎందుకండి? ఎవరన్నా ఒట్టు పెట్టుకుంటారా? అలా పెడతారా? పెట్ట మీద, గుట్టల మీద, నగదు ఒట్టు పెడతారా? అంటే పెడతారండి. తమకేది నివాసము దానిపై ఒట్టు పెట్టడం అనేది అసలు ఆచారం. నా ఇంటి మీద ఒట్టు, నా ఒంటి మీద ఒట్టు అంటాం కదా. అలాగే రాముడు నీవు లేకుండా పరితపిస్తున్నాడమ్మా, నిన్ను ఉండలేడు, నిరంతరం బాధతో ఉన్నాడు, శోకంతో నిండి ఉన్నాడు. ఈ విషయంలో మందరము, అలాగే మలయము, వింధ్యము, మేరు, దర్దురము, ఇలా ఒక 5 పర్వతాలతోటి, అలాగే మూలఫలేనిక కందమూలములతోటి, పండ్లతోటి, అంటే వాటి మీద ఒట్టు. రాముడు భుజించే కందమూల మీద ఒట్టు, రాముడు నివసించే పర్వతాల మీద ఒట్టు. ఆ పర్వతాలు పర్వతాలు ఉంటాయి కదా, దగ్గర తీసుకున్నాడు. యథాసు నయనంబడుగా బింబోష్టం చారుకుండలం ముఖం ద్రక్షసి రామస్య పూర్ణచంద్రమి బోధకం. అమ్మా, నీకు ఎలాంటి అనుమానంతో పని లేదు, సందేహించవలసిన అవసరం లేదు. నీవు త్వరలో రాముని రాకుండి చూస్తావు, నీకున్న దిగులంతా పోతుంది. యథా సురయనం వలుగు బింబోష్టం చారుకుండలం. ఇప్పుడు రాముని యొక్క సునయనం అందమైన విశాలమైన పెద్ద నేత్రములు గలది, బింబోష్టం దొండపండు వంటి పెదవులు కల ముఖము, చారు కుండలం చక్కని చెవులకు మకర కుండలాలు ఉన్నాయి. అది ఒలుగు చాలా సుందరంగా ఉంది. అలాంటి రాముడి ముఖాన్ని నీవు త్వరలో చూస్తావమ్మా. ఎలా అంటే పూర్ణచంద్ర విభోజితం, ఉదయించిన పూర్ణచంద్రుడిలాగా, అంటే పూర్ణం అన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, సీతారామ లక్ష్మణులు అరణ్యానికి వచ్చినప్పుడు అతన్ని చూడడానికి వృక్షందరూ వస్తారు, అతన్ని అభయం పెట్టడానికి. అక్కడ వాల్మీకి తం సోమివ ఉద్యంతం అంటాడు. తంతో సోమమివ ఉద్యంతం దృష్ట్వా వై ధర్మచారిణ మంగళాలి ప్రయుంజాన అంటాడు. ఉదయిస్తున్న చంద్రుడిలాగా ఉన్నటువంటి రాముడిని చూసిన ఋషులు రాముడికి మంగళాశాసనం చేశారు అని చెప్పాడు. అంటే ఋషుల దగ్గర ఉన్నప్పుడు రాముడు బాలచంద్రుడు అన్నమాట. అంటే ఒక రేఖామాత్రంగా ఉన్నాడు, ఇప్పుడు పూర్ణచంద్రుడు. ఆలోచించండి, రేఖామాత్రంగా ఉండేది ఎప్పుడు, నిండుగా ఉండేది ఎప్పుడు. రేఖామాత్రంగా ఉండేది శుద్ధ పాడ్యమి నాడు కదా, నిండుగా ఉండేది పూర్ణిమ నాడు. పాడ్యమికి పూర్ణిమకు మధ్యన ఉన్న రోజులెన్ని? 14 కదా. రాముడు వనవాసం ఎన్నేళ్ళు? 14 ఏళ్ళు. అంటే అయిపోతున్నది, చెప్పాం కదా.
ఒక ఏడాది కాలం మిగిలి ఉండగా ఇతను తీసుకొచ్చాడు. ఇప్పుడే చెప్పాడు రావణాసురుడు ఇంకా 2 నెలలే ఉందని ఏడాదికి. అంటే తాను వెళ్ళి అదే టైం అవుతుంది తీసుకొస్తాడు. సరిగ్గా వనవాసం పూర్తయ్యే సమయానికే ఇతను విడుదలవుతుంది పెడుతుందన్నమాట. అంటే 14 అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు రాముడు పూర్ణచంద్రునిలాగా ఉంటాడు. ఋషుడు చూసినప్పుడు ఉదయిస్తున్న చంద్రుడు, సీతమ్మ చూడబోతున్నప్పుడు పరిపూర్ణ చంద్రుడు అని చెప్పడంలో వాల్మీకి కాలాన్ని కూడా గుర్తింపజేశారు. 14 గంటలు అయిపోతున్నాయని మనం దాన్ని గుర్తుంచుకోవాలి. నిండు చంద్రునిలా ఉన్నటువంటి రాముడి ముఖాన్ని చూస్తావు తల్లి త్వరగా నీవు. చక్కని కుండలములు, దొండపండు వంటి వెరవులు, విశాలమైన నేత్రములు, అందమైనటువంటి ముఖం నీవు త్వరగా చూస్తావమ్మా. ఎలాంటి దిగులు పెట్టుకోవలసినటువంటి పని లేదు. క్షిప్రం ద్రక్షసి వైదేహి రామం ప్రశ్రవణీయులవు. తల్లి త్వరలోని రామచంద్రుణ్ణి ఈ ప్రశ్రవణ పర్వతంలో అంటే లంకకు వేరుగా ఉన్న పర్వతంలో త్వరగా చూస్తావు. ఎలాగూ పితగ్రదమవాసీనం నాగపృష్ఠస్య మూర్ధని. నాగపృష్ఠం, నాగముంటే ఏనుగు ఐరావతం. ఐరావతం యొక్క ముఖం మీద కూర్చొని ఉన్న ఇంద్రునిలాగా ప్రశ్రవణ పర్వతం మీద కూర్చున్నటువంటి రాముణ్ణి నీవు చూడగలవు. అంటే ఇంద్రుడు ఐరావతం మీద ఉంటే ఎంత శోభగా ఉంటాడో, రాముడు ప్రశ్నపర్వతం మీద ఉంటే అంత కాంతితో ఉంటాడు. త్వరలో వస్తాడు, ఈ పర్వతంపై ఉంటాడు, వాళ్ళందరినీ సంహరిస్తాడు, నేను తీసుకొని వెళ్తాడమ్మా, నీకు సందేహం అవసరం లేదు. నీవు ఇక్కడ ఉన్నావని తెలియక ఇన్నాళ్ళు ఆగాడు, తెలిస్తే అవుతాడా? నాగపృష్ఠస్య మూర్ధని నా మాంసం రాగబోకుంటే నచైవం మత సేవతే వన్యం సుగీతం నిత్యం భక్తమశ్నాటి పంచమం. రాముడు నా మాంసం రాగబోకుంటే అంటే ఆహారం లేదు, నిద్ర లేదు, కృషించిపోతున్నాడు, నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు, నీ ధ్యానంలో ఉన్నాడు. ఇలా చెప్పడంలో మనకు అలంకార శాస్త్రంలో మనమసావస్థలని ప్రియుడి యొక్క ఎడబాటు లేదా ప్రియుల ఎడబాటు ఉంటే అదే ధ్యానంలో ఉన్నవాడు ఒక 10 అవస్థలు ఉంటాయి. రాముడు అవిని పొందుతున్నాడు. మనకు జృంగ్ మనస్సంగ సంకల్ప జాగర కుశత రతి త్యాగ ఉన్మాద మూర్ఛంతా ఇత్యనంగ దశ అని అనంగ దశలు అంటే మమల దశలు 10 ఉన్నాయి. మొదలు దురుకు అంటే చూడటం, మనస్సంగం మనస్సు లగ్నం చేయటం, తర్వాత సంకల్పం ఇతన్ని వివాహం చేసుకోవాలి, ఇతరులతో కలిసి బతుకు సాగించాలి సంకల్పం. దానివల్ల జాగరం అంటే నిద్రించకపోవటం, ఆ చింతతో కృషత బక్క చిక్కిపోవటం, అరతి సంతోషం లేకుండా పోవటం, త్యాగ సిగ్గు విడిచిపెట్టడం, ఉన్మాదం అంటే పిచ్చి, మూర్ఛ. ఈ 10 మనకు అనంగ దశలు అంటాం, మమ దశలు అంటాం. తనకు ప్రియమైన వారి వియోగం వస్తే ప్రియుడితో కానీ ప్రియురాలతో కానీ ఈ దశలు వస్తాయి. ఇప్పుడు రాముడిలో ఈ దశ ఉంది. ఇక్కడ మాంసాది భోజనములు చేయటం లేదు అంటే అరతి అన్నమాట. నోటికేది నచ్చటం లేదు, తినాలని అనిపించటం లేదు. కాబట్టి ఈ అవస్థా విశేషాల్లో మనకు అరతి ఇందులో చెప్తున్నాడు. మాంసాలు భుజించకుండా ఉండటం అరతి, సంతోషం లేదు, తినాలనిపించడం లేదు, నోటికి రుచించటం లేదు. మనస్సు నిండా దిగులుంటే నోటికి ఇలా రుచిస్తుందండి. ఒకటి వన్యం సువిహితం నిత్యం, కేవలం
అడవి లభించేటువంటి కందమూల ఫలాదులు మాత్రమే స్వీకరిస్తున్నాడు. ప్రారంభంలోగా మాంస మధు ఇతర పుష్టికరమైన ఆహారాన్ని దేన్ని తీసుకోవడం లేదు. కందమూలాధికమే, అది కూడా సువిహితం, అంటే చక్కగా విధించబడిన కందమూలములు అంటే అర్థం తాను తినే ముందు ఎవరైనా అతిథులు అత్యాగతులు వస్తే వారికి ఇవ్వాలి, దానం చేయాలి, వారికి పెట్టాలి. వారికి పెట్టి వారు తిన్న తర్వాత తాను తినాలి, అది మర్యాద. రాముడు ఈ సదాచారాన్ని, ఈ సంప్రదాయాన్ని మనకి సువిహితం, చక్కగా శాస్త్రంలో విధించబడిన రీతిలో తింటున్నాడు. అంటే అటువంటి అదో తీసుకొని వస్తున్నాడు, అందులోనే నలుగురికి నాలుగింతలు పెట్టి తాను తింటున్నాడు. అవి కూడా కందమూలములు మాత్రమే తింటున్నాడు. వన్యం సుహితం నిత్యం భక్తం అశ్నాతి పంచమం. భక్తం అంటే మనం అన్నం అంటాం, ఇది కూడా పంచమం అంటే 5వ పూట తింటున్నాడు. 5 తినటం కాదు, 5 తినరు కూడా. ప్రాత, సంగవ, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాలాలు, ఈ 5 కాలాలు. 5 కాలాల్లో కొందరు మహానుభావులు బాగా ఆహార ప్రియులు, ఆకలికి తక్కువలేని వాళ్ళు 5 కాలాల్లో భోజనం చేస్తారు. కానీ ఈ మహానుభావుడు పంచమం, ఇవన్నీ కాకుండా 5వ కాలంలో మాత్రమే, అంటే రోజు కేవలం ఒక సాయంకాలం మాత్రమే తింటున్నాడు. పొద్దున లేదు, మధ్యాహ్నం లేదు, సంగవకాలం లేదు, అపరాహ్నం లేదు. అంటే ఆహారం తీసుకోకుంటే శరీరం నిలవదు, కాబట్టి శరీరంలో ప్రాణాలు నిలవడాలని మాత్రమే తింటున్నాడు తప్ప తినాలి, బాగా బలవాలి, పుష్టిగా ఉండాలి అనేటువంటి భావన ఏ కోశంగా లేదు. 5 కాలాల్లో 5వ కాలంలో తింటున్నాడు అనేది ఒక అర్థం. ఇక ఇది కాక మనం నిరంతరం చెప్పుకుంటూ వస్తాం, రోజు 2 పూటలే తినాలి అని. మధ్యాహ్నం, సాయంత్రం చెప్పుకున్నాం, 2 పూటలే తినాలి. 3, 4 అయితే తినకూడదని శాస్త్రం. ఈ లెక్కలో 5వ పూట అంటే ఎలా మరి అంటే కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం ఇస్తుంది. 5వ పూట అంటే అర్థం 2 రోజులకు ఒకసారి అన్నమాట, అంతే కదా. మధ్యాహ్నం, సాయంత్రం, మళ్ళీ మరునాడు మధ్యాహ్నం, సాయంత్రం, మళ్ళీ 3వ నాడు మధ్యాహ్నం, లేదు 5 పూటలు అయిన తర్వాత సాయంకాలం. అంటే 2 రోజులు ఉపవాసం ఉండి 3వ రోజు కూడా మధ్యాహ్నం ఉపవాసం ఉండి సాయంకాలం పూజిస్తున్నాడు అని కానీ, లేదు 3వ రోజు మధ్యాహ్నం పూజిస్తున్నాడు అని కానీ అర్థం చెప్పుకుంటా. అంటే ప్రతిరోజు పూజించడం లేదు, నీవు లేకుండా ప్రతి పూట పూజించడం లేదు. 2 రోజులకోసారో 3 రోజులకోసారో శరీరంలో ప్రాణాలు నిలవాలి, కాబట్టి కావాలని మాత్రం ఆహారం తీసుకుంటున్నాడు తప్ప తినాలని తింటలేదమ్మా. నీ మీద అంత దిగులుతో ఉన్నాడు రాముడు. అందుకే నిత్యం సుహితం, వన్యం సుహితం నిత్యం భక్తమర్చనాతి పంచమం. దంశాన్ న మశకాన్ న కీటాన్ న సరీసృపాన్ రాఘవ అపనయత్యాత్ర తద్గతేన అంతరాత్మన. ఇక్కడ మహానుభావుడు కామవశంలో సీతమ్మ విషయమైనటువంటి వియోగంతో ఎడబాటుతో ఉన్నటువంటి రాముడు ఆ దశను పొందినవాడు నిరంతరం శోకపరానుడై, నిత్యం సహపరానుడై, నీ విషయంలోనే ఆలోచిస్తూ, నిన్నే ధ్యానం చేస్తూ
అందులోనే ఉన్నాడు స్వామి. అందుకే ఎలా ఉన్నాడు? దైవ దంశాన్ నా మశకాన్ నా కీటాన్ నా సరీసృపాన్. రాముడు అలా నడుము వారిస్తే అలా కాసేపు నిద్రపోకుండా కేవలం శరీరాన్ని మాత్రం వారుస్తాడు, పడుకుంటాడు. అలా పడుకున్నప్పుడు అడవి కాబట్టి, ఆరుబయట కాబట్టి నల్లులు కానీ, దోమలు కానీ, ఇతర పురుగులు కానీ, సరీసృపాన్ చివరికి పాములు కానీ ఒడ్డు నుంచి పారుకుంటూ పోతుంటాయని పడుకుంటే, అయినా తన ఒంటి మీద పారుతున్న వాటిని రాఘవ నా పన ఏ రాముడు తొలగించుకోవడం లేదు. అంటే మన ధ్యాస లేదు రాముడికి. ఈ శరీరం మీద ధ్యాస లేదు. దీనికి ఇంత పెట్టాలి, తినాలి, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి శరీరాన్ని అనే ఆలోచనే లేదు రాముడికి. అందుకోసం అతను పడుకున్నాడంటే అతని మీద దోమలు, చీమలు, నల్లులు, పురుగులు, పాములు ఇలా ఏవేవి పారుతున్నా వాటిని తొలగించుకోవటం లేదు. ఎందుకు? సద్గతేన అంతరాత్మన. అతని మనస్సుని మీద ఉంది తల్లి. ఏం చేస్తాం? మనస్సు తన చెదర మీద ఉంటే మనం ఒక దోమ వారగానే ఇలా కొట్టేస్తాం, చీమ వస్తే ఇలా రాసేస్తాం, నల్లులు వస్తే చంపేస్తాం, పిల్లులు వస్తే వెళ్ళగొడతాం. ఇలా ఇది సంప్రదాయం, శాస్త్రం. ఇలాగే చేయాలి. కానీ రాముడు మాత్రం నల్లులను, చీమలను, ఈగలను, దోమలను, పురుగులను, పాములను ఒంటి మీద ఏవి వాడుతున్నా రాముడు వాటిని తొలగించడం లేదు. దానికి ఏమిటి కారణం అంటే తద్గతేన అంతరాత్మన. అతని మనస్సు కూడా కాదు, అంతరాత్మ, అంతరంగం. అలాంటి మనస్సు కూడా నియంది రకమైంది కాబట్టి అతను దేన్ని ఆమోదించడం లేదు, దేన్ని ఆహారంగా తీసుకోవడం లేదు. సద్గతేన అంతరాత్మన నిత్యం ధ్యానపరో రామ. మరి ఏం చేస్తున్నాడయ్యా రాముడు అంటే నిత్యం ధ్యానపర. ఈ మహానుభావుడు నిరంతరం ధ్యానం చేస్తూనే ఉన్నాడు. నిత్యం ధ్యానపరో రామ నిత్యం శోకపరాయణ. నిరంతరం దుఃఖంలో పడి ఉన్నాడమ్మా. నాన్ని చింతయతే కించిత్ తటు కామవశంగత. రాముడు మరి దేన్ని ఆలోచించే స్థితిలో లేడు, దేన్ని ఆలోచించటం లేదు. అతను పరిపూర్ణంగా కామవశుడయ్యాడు. అయ్యో నా ప్రియురాలు, అయ్యో నా ప్రియురాలు, నా సీతదేవి, నా సీతదేవి, నా సీతదేవి అని నిరంతరం కామవశుడై ఉన్నాడు తప్ప తక్కిన పనులేవి అతను చేయటం లేదు. అనిద్రగతం రామ తుప్తోపిడి నరోత్తమ చిన్మధురాం వాణి వ్యాహరం ప్రతిబుజ్యతే. మనకి ఇక్కడ నిరంతరం జాగరణమే. రాముడు నిద్రే పోవటం లేదు. నీవు లేని రాముడికి నిద్రే లేదు. ఇది జాగరణావస్థ. మనం పైన పదవస్థ చెప్పుకున్నాం, నవధావస్థలు. అందులో ఇది జాగరణావస్థ. అనిద్ర సతతం రామ. రాముడు ఎప్పుడు నిద్ర లేకుండానే ఉన్నాడు, నిద్రపోవటం లేదు. అంటే మరి నీవు లేనప్పుడు, మనసు కుదరబడనప్పుడు ఇంకా నిద్ర పడుతుంది. కావాలంటే మనకు అలా నడువు వాచి ఉంటాడేమే తప్ప నిద్రపోవటం లేదు. మరి మాట చెప్తున్నాడు. ప్రతంగత. నిద్ర వల్ల కొంత టైం గడుస్తుంది, కాలం గడుస్తుంది. తెల్లవారింది, పొదుగుకింది, మళ్ళీ తెల్లవారింది, మళ్ళీ పొదుగు రోజులు గడుస్తుంటాయి నిద్రపోతే. కానీ రాముడికి ఆ నిద్ర కూడా లేదు. అందుకే అంటాడు సరతం రామ అనిద్ర సరతం రామ ఉత్తోజి నరుత్తమ. పొరపాటున అలా నడువు వాచినప్పుడు ఎప్పుడూ ఒక క్షణం కన్ను మరిగితే అలా కన్ను మరిగినప్పటికీ సుప్తోపి అంటే నిరంతరం హితము తప్ప అది ఆలోచించడం లేదు. ఈ ఆలోచన
ఇది క్షణం లేదు. అలా నడుము వాల్చినప్పుడు ఎప్పుడో కాస్త కన్ను మరిగితే నవ్వుతుందేమో కానీ అలా కలిగిన అతను నరోత్తముడు కాబట్టి, అంటే పురుషోత్తముడు అంటే ఏమిటి? తనకిష్టమైనటువంటి వాడు దూరంగా ఉంటే ఎడబాస్తే బాధపడేవారు ఉత్తమ మానవుడు కదా. ఉంటే నాకేం, పోతే నాకేం, ఉన్నవాళ్లే చాలు, ఇంకోటితో నాకేం పని, చిన్ని మా పుట్టకు శ్రీరామరక్ష అనుకునే అవుతున్నట్టే కదండి. నరోత్తముడు అంటే తనను ఆచరించిన వారి యొక్క వియోగాన్ని సహించలేడు. సహించదానని వాడు మనం ఎవరు ఆశ్రయించారో వారంతా క్షేమంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలనేది రాముడి సిద్ధాంతం. మరి ఎవరో కాదు, సాక్షాత్తు రాముడు. నిద్ర ఎలా ఉంటుందండి రాముడికి? పడుకున్నా ఆమె కనబడుతుంది, నిలబడ్డా ఆమె, కూర్చున్న ఆమె, చూస్తూ ఉన్న ఆమె. కాబట్టి అనిద్రదత్తము రామ, నిద్రపోవటం లేదు. స్వామి సుప్తోపజి నరోత్తమ, పొరపాటున ఎప్పుడన్నా కాస్త కన్ను మరిగినా పడుకొని ఉన్నా వెంటనే సీతమ్మ మరి కళలో వస్తుందో లేక తెలియదు. సీతమ్మ గుర్తొచ్చి సీతేది మధురాం వాణి ఆహారం తెలియబుద్ధిది, మధురంగా సీత అని పిలుచుకుంటూ లేపాలట. అసలు నిద్రేపోడు. అలా విశ్రాంతిగా నడుము వాడిస్తే పొరపాటున కన్ను మరిగితే మరి ఆ నిద్రపోతున్నప్పుడు ఎంబడే మేరకు వస్తుంది. అంటే కన్ను అంటుకోవడం చాలు సీతమ్మే కనబడుతుంది. రాముడి మనస్సులో ఆమె ఉంది, ఆమె కనబడుతుంది. అందుకే గెలిచాడు అంటే సీతే రాబోతుంది. ఇలా ఈ రీతిలో మధురాం వాణి వాక్యాన్ని సీత సీత అని పలుకుతూ లేస్తాడు. ఇది ఆహారాన్ని ప్రతిబుద్ధతే, ఇలా పలుకుతూ లేస్తాడు. దృష్ట్వా ఫలం వా పుష్పం వా నిత్యాన్యస్వనోహరం బహుశోహ ప్రియేత్యేవం సుతం స్వామి విభాషతే. అంతేకాదు రాముడు ఏదైనా ఒక అందమైన వస్తువు కనబడితే, మధురమైన వస్తువు కనబడితే, కదులకింపైన వస్తువు కనబడితే, అయ్యో సీత నువ్వు లేకుండా నేను వీటిని చూస్తున్నానా, నీవు లేకుండా వీటిని అనుభవిస్తున్నానా అని బాధపడుతున్నాడమ్మా. దృష్ట్వా ఫలం వా పుష్పం వా యత్యాన్యత్ సంస్వమే స్త్రీ మనోహరం అని ఒక పాఠం, సుమనోహరం అనేది రెండో పాఠం. అంటే దృష్ట్వా ఫలం వా పుష్పం వా, పండును కానీ పువ్వును కానీ, ఇంకా ఏం చెప్పాలమ్మా, ఆడవారికి నచ్చేటువంటి ఏ వస్తువును చూసినా బహుశః హా ప్రియేత్యేవం, ఆ ప్రియురాలా, అయ్యో ప్రియురాలా, మళ్ళీ నాకు మళ్ళీ రామ్మరా అని హాప్రియ అనుకుంటూ స్వామి ఏం చేస్తాడు? బాధపడుతున్నాడు, నీకై విలపిస్తున్నాడు. దాన్ని గమనించాలి. దృష్ట్వా ఫలం వా పుష్పం వా యద్వా అన్యత్ శ్రీ మనోహరం. మనకి ధర్మశాస్త్రం కూడా అంతే. మనం చెప్పుకున్నాం కదా, పుష్పం దృష్ట్వా హరిముస్వరేతని శాస్త్రం. అందమైన పువ్వు కనపడితే శ్రీహరిని ధ్యానం చేయాలని శాస్త్రం. అలంకార ప్రియ విష్ణువు కదా. అందమైన పువ్వు కానీ, అందమైన పండు కానీ మనం అనుభవించడానికి ఏది చూసి ఆశపడతామో, ఏది మన ఆశను బాగా పెంచుతుందో, ఏది మధురంగా మృదువుగా ఉంటాయో ఆహారములు లేదు విహారములు. ఓ చక్కని పువ్వు, ఓ చక్కని కాయ, ఓ చక్కని పండు, ఓ చక్కని కొమ్మ, ఓ రెమ్మ, ఏవైతే మన కంటికి నచ్చిన వస్తువు కనబడితే దాన్ని మనం మన ఇంటికి తెచ్చుకుంటే ఆ వస్తువును మనం ఉపయోగించే ముందు స్వామి కల్పించే ఉపయోగించాలి. ధర్మశాస్త్రం ఏంటంటే భగవంతుడికి అర్పించకుండా నీవు
ఏ వస్తువు స్వీకరించరాదు, అనుభవించరాదు. ఆచార్య గారు ఒకవేళ అంటే గురువుగారు పక్కన ఉంటే ఆ వస్తువును గురువుగారికి ఇవ్వాలి. గురువుగారు లేరు అంటే దైవానికి సమర్పించాలి. వారు దాన్ని తీసుకొని కొంచెం స్వీకరించి మనకు ఉక్తశేష ప్రసాదం మనకిస్తారు. దాన్ని మనం తీసుకుంటాం. పరోక్షంగా జీవుడి దశను చెప్తున్నారు స్వామి వాల్మీకి. అందమైన వస్తువు ఏది కనపడ్డా పరమాత్మనే స్మరించాలి. యోగ్యమైన వస్తువు ఏదైనా కనబడితే పరమాత్మనే స్మరించాలి. భగవంతుడికి దాన్ని అర్పించాలి, పరమాత్మకు నివేదించాలి. పెద్దలుంటే వారికి అర్పించాలి, వర్ణవచరించాలి. మనం షాపింగ్ వెళ్ళినా మనకు నచ్చిన మంచి వస్తువులు కొనుక్కొని వచ్చినా అమాంతం ఎక్కడో ఏ స్టోర్ రూమ్ లోపల దాచివేయటం కాదు. వాటిని పెరుమాళ్ల గదిలో తీసుకొచ్చి పెరుమాళ్ల ముందర పెట్టి గదిలో పెట్టి, స్వామి ఇదంతా నీదయ, ఇదంతా నీ సంపాదనే, ఇదంతా నీ ఆస్తి, నేనే నీ వాడిని, నా ఆస్తి ఏమిటి? చక్షురాగా సౌమ్యమైన పూతాస్మి చెప్పినట్టుగా పవిత్రమైన నీ కంటితో నేను పరిశుద్ధురాలయ్యానని ఎవరు చెప్తుంది. అలాగే స్వామి దృష్టి పడితే వస్తువులన్నీ పవిత్రమవుతాయి. అందుకే అందమైన వస్తువు కనబడితే స్వామికి అర్పించాలి అనే సిద్ధాంతాన్ని మనకిందులో రాముడు అందమైన పువ్వు కానీ, అందమైన పండు కానీ, ఇంకా ఆడవారికి నచ్చేటువంటి అందమైన వస్తువు ఏది కనపడ్డా వెంటనే మహానుభావుడు బహుశా ప్రియేత్యేవం, అయ్యో ప్రియురాలా, నీవు లేకుండా నీకు నచ్చిన వాటిని నేను చూస్తున్నానే అని బరువుగా నిట్టూస్తూ త్వాం అభిభాషతే, నీ గురించే మాట్లాడతాడు, నీ గురించే తలుచుకుంటాడు, నిన్నే ధ్యానం చేస్తున్నాడు. తదేవి నిత్యం పరిత్యమాన స్వామేవ సీతకే విభాషమాణ కృతం వ్రత రాజసుతో మహాత్మా అవైవరాభాయ కృత ప్రయత్న. ఆ మహానుభావుడు తల్లి దేవి నిత్యం పరితప్యమాన, ప్రతిదినం నీకోసమే పరితపిస్తున్నాడు, నీ గురించి ఆలోచిస్తున్నాడు. తదేవి నిత్యం పరితప్యమాన త్వామేవ సీతకే విభాషమాన, మాట్లాడితే సీత 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 అని నిన్నే తలుచుకుంటున్నాడు. ఆయన అమ్మ తల్లి, ఆ రాముడు నిరంతరం నిన్నే తలుచుకుంటున్నాడు. స్వామి అభిలాషమాణ ఆ సీత ఆ సీత అని నీ గురించే మాట్లాడుతున్నాడు. ఇలా స్తుతవ్రత రాజసుత, ఒక వ్రతాన్ని అవలంబించినటువంటి ఈ రాజసుతుడు అంటే ఈ రాజపుత్రుడు అవైవ లాభాయ కృత ప్రయత్న, నిన్ను పొందాలని ప్రయత్నం చేస్తున్నాడమ్మా. అతని ప్రయత్నం అంతా నీ కోసమే, నిన్ను పొందటానికి. ఇలా చెప్పి హనుమంతుడు రాముని స్థితి చెప్పాడు. సీతమ్మ లేని రాముడు ఎలా ఉన్నాడు, ఎంత బాధపడుతున్నాడు, ఎంత ఆక్రోశిస్తున్నాడు, ఎంత విలపిస్తున్నాడు చెప్తే ఆ రామ సంకీర్తన శోక రామస్య శోకేన సమాన శోక. ఎలా ఉంది సీతమ్మ అంటే రామ సంకీర్తన శోక, రాముడి పేరు వచ్చింది, రాముడి వృత్తాంతం చెప్తున్నారు, రామకథ చెప్తున్నారు, తన ముందర రాముడు ఉన్నట్టుంది. అందువల్ల హనుమంతుడు రాముడిని వర్ణిస్తుంటే వీత శోక, ఆమె దుఃఖం తొలగిపోయింది. రామస్య శోకేన సమాన శోక, ఆ రాముడు బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు, నువ్వు లేకుండా శోకిస్తున్నాడు అని రాముడి శోకాన్ని చెప్తే ఈమె కూడా సమాన శోక, అయ్యో నా స్వామిని అయ్యాడా, అయ్యో నా స్వామిని అయ్యాడా అని ఈ మహానుభావుడు అంటే సీతమ్మ తాను కూడా సమాన శోక. ఎంత శోకం రామునికి ఉందో అంత శోకం సీతమ్మకు పొందింది. మరి ధర్మపత్ని అర్థాన్ని కదండి. రాముడి పేరు రాముడి కళ వింటే ఆనందించింది, తాను లేకుండా రాముడు దుఃఖిస్తున్నాడు, తాను దుఃఖించింది. ఎలా ఉంది సీతమ్మ అంటే శరణ్ముఖే సాంబులేఖ చంద్ర నిషేవ విదేహ సుత భూవ. శరదృతువులో
మబ్బులతో కూడినటువంటి ఆకాశంలో మబ్బుల మాటల మత్తి వీసిన దాగి వీసిన చంద్రుడితో ఉన్నటువంటి రాత్రిలాగా ఉందట. అంటే చంద్రుడు ఉన్నాడు, మబ్బులు ఉన్నాయి. ఈ మబ్బులు చంద్రుడిని ఆక్రమిస్తాయి. మబ్బులు తొలగినప్పుడు చంద్రుడు కనపడతాడు. మళ్ళీ ఇంకో మబ్బు వచ్చి ఆక్రమిస్తుంది, మళ్ళీ మసకబారుతాడు. మళ్ళీ కనపడుతుంటాడు, మళ్ళీ మసకబారుతాడు. ఇవన్నీ మనకు ప్రక్రియలు. అందుకే సీతమ్మ కూడా రామ సంకీర్తన విధశోక రామశోకేన సమాన శోక. శరదృతువులో మబ్బులతో కూడిన రాత్రిలో మబ్బులతో కమ్మినటువంటి చంద్రుడు ఉన్నటువంటి నిషేవ రాత్రి వలె వైదేహ సుతాబుకు సీతమ్మ అయిపోయింది. తాను కూడా విలపిస్తున్నది, తాను కూడా ధ్యానంలో ఉంది, తాను కూడా అతన్నే కలుస్తూ ఉంది, తాను కూడా ఆహారం తీసుకోవడం లేదు. అయ్యో స్వామి నీకెందుకయ్యా ఈ పరీక్ష, నీకెందుకు ఈ బాధ, సకల జగన్ నియంతవు పేదవాళ్ళవు కదా అంటే అదే అలాగే చూస్తూ అలాగే బాధపడుతూ రాముడు ఉంటే సీతమ్మ ఎలా ఉంటుందండి. అందుకే మబ్బులలో దాగి ఉన్న చంద్రుడుగా శరదృతువు రాత్రి వలె కాసేపు ఆనందం, కాసేపు విషాదం. రాముడి పేరొస్తే ఆనందం, రాముడి బాధ వింటే విషాదం. ఇలా ఉన్నాడమ్మా రాముడు అని రాముడిని బ్రహ్మతుడు చెప్పాడు. ఇలా మనం 36వ సర్గను అనుసంధానం చేసుకున్నాం. ఆ సమయం ఎక్కువైనట్టుంది. ఈరోజు సర్గ అయిపోవాలి అని కొంత సమయం తీసుకున్నాం. మళ్ళీ తర్వాతి భాగాన్ని అనుసంధానం చేసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.